నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు వందే మాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతికి సందేశాన్ని పంపించారు మన దేశ స్వాతంత్ర పోరాటంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రణనినాదంలా నిలిచింది వందే మాతరం బంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ గేయం యావత్ దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించిందని స్వతంత్ర సమరయోధులకు మనోబలాన్ని ఇచ్చిందన్నారు బ్రిటిషర్లను వందే మాతరం అనే మాటే భయపెట్టిందని భారతీయుల నోట మంత్రంలా మారిన వందే మాతరాన్ని పలికితే జైళ్ల పాలు చేశారని తెలిపారు ఈ రోజుకి వందే మాతరం ఆలపించినా విన్నా నరనరాన దేశభక్తి నిండుతుంది ఒళ్ళు పులకరిస్తుందని ఆ గేయంలో ఉన్న శక్తిని వివరించారు పోరాట స్ఫూర్తిని నింపిన వందే మాతరం గురించి భావితరాలకు ఘనంగా తెలియచేయాలని ఈ గేయం శుక్రవారం నాటికి 150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్దేశిత సమయంలో ప్రజలందరూ వందే మాతరం ఆలపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు ప్రజలందరూ వందే మాతర గీతాన్ని ఆలపించి వందే మాతరం స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు తన ప్రతి అడుగు ఆ దిశగానే ఉంటోందని తెలిపారు జల్ జీవన్ మిషన్ పల్లె పండుగ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పక్కాగా పాటించాలని పేర్కొన్నారు పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించబోతున్నట్లు వెల్లడించారు జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా గ్రామీణ రోడ్ల పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు సాస్కి నిధుల సాయంతో పల్లె పండుగ 2.0ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చిన శ్రీచరణి మిథాలీ రాజ్ కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు విమెన్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని ముఖ్యమంత్రి అభినందించారు విమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత మహిళల సత్తా చాటారని మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్ అంటే ఇప్పుడుతో ఆగద్దు లైక్ ఇది జస్ట్ స్టార్టింగ్ అంటే ఇంకా నువ్వు ఇంకా చేయగలవు సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్పారు సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పారు మేము అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు ఐ కెన్ డూ సంథింగ్ మోర్ నాట్ ఈవెన్ దిస్ సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అంతకు ముందు విమెన్స్ వరల్డ్ కప్ సాధించిన అనంతరం తొలిసారి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న శ్రీచరణికి రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత గుమ్మిడి సంధ్యారాణి ఎస్ సవిత విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ శాప్ అధికారులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు చిన్న కుటుంబంలో పుట్టి పెట్టి వాళ్ళ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శ్రీచరణి మన ఆంధ్రప్రదేశ్ రాబోతున్న సందర్భంగా వారిని ఘనంగా ఆహ్వానం పలుకునే కాకుండా ఇక్కడ ఉన్న ఎంతో మంది యువతకి ఆవిడ యొక్క ఇన్స్పిరేషన్ ఆవిడ అటువంటి వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తీసుకువెళ్తూనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ వాళ్ళని ఘనంగా సత్కరించబోతుంది ఇటువంటి గొప్ప మూమెంట్ ని ఆవిడ్ని స్వాగతం పలకడానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇవాళ మార్నింగ్ విజయవాడలో ఆగంగా సాయంత్రం వారి స్వగ్రహం వారి పట్టణమైన కడపలో కూడా భారీ ర్యాలీ చేయబోతున్నాం ఇవాళ సీఎం గారి ప్రోగ్రాం సమయాభారం వాళ్ళకి ర్యాలీ చేయలేకపోతున్నాం ఇక్కడ ఆహ్వానం పలికి ముఖ్యమంత్రి గారి నివాసానికి తీసుకెళ్లి అక్కడ వారితో కానీ నారా లోకేష్ గారితో కానీ శ్రీచరణితో సంభాషణ కోసం ఆయనతో బ్రేక్ఫాస్ట్ కూడా చేయబోతున్నారు
ముఖ్యమంత్రి వర్గంతో ఆ తర్వాత మంగళగిరి స్టేడియం వచ్చి పత్రికా విలేకరులను కూడా ఉద్దేశించి విచారణ మాట్లాడతారు. తప్పకుండా ఇవాళ రాష్ట్రంలో ఉన్న మహిళా మనులు ముఖ్యంగా యువకులకి ఇవాళ గట్టి ఇన్వెస్టిగేషన్ అయిన శ్రీచర్ని ఇవాళ స్వాగతం పడడం చాలా ఆనందం. ఎప్పుడు లేని ఉమెన్ క్రికెట్ లో ఎప్పుడు లేని విధంగా ప్రపంచంలోనే ఒక స్టేడియానికి 2 స్టాండ్ పేర్లు పెట్టారు ఉమెన్ క్రికెట్ లకి. సో దాంట్లో ఏం చెప్తాను, నిజంగా చాలా ఆనందంగా ఉంది. మేము అంతర్జాతీయంగా ఎక్కడా లేని విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 2 మన విశాఖపట్నంలో 2 స్టాండ్కి లేడీ పేర్లు పెట్టాం. త్వరలో ఇప్పుడు మధ్యాహ్నం కూడా అనౌన్స్మెంట్ చేయబోతున్నాం మంగళగిరిలో మహిళా క్రికెట్ కి సంబంధించి. ఎందుకంటే మహిళల్ని ప్రోత్సహించాలని ఎప్పుడు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్. మన శ్రీ జనవరి రావడానికి వస్తుంది కాబట్టి మేము అందరం కూడా వచ్చి చూడండి ఎంతమందో పిల్లలు వచ్చారు, రిసీవ్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మన అమ్మాయి వరల్డ్ కప్ గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది అంతకన్నా గొప్ప విశేషం ఏముంటుంది మనందరికీ కూడా. సో రాబోయే కాలంలో నువ్వు పైకి పెట్టబోయా శ్రీచర్ని ఒక రోల్ మోడల్ కాబోతుంది మన ఈ తెలుగు వాళ్ళందరూ కానీ అట్లా యావత్ భారతదేశానికి. ఎక్కడో రూరల్ నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగి ఇంత గొప్ప ప్లేయర్గా అవతరించి వరల్డ్ కప్ గెలిపించే స్థాయికి ఇచ్చేందంటే మాత్రం. వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేబిఎన్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమాలను మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వందే మాతరం జాతీయ గీతం స్ఫూర్తిగా సమైక్యతా భావంతో దేశ అభివృద్ధికి పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. వందే మాతరం స్ఫూర్తిని భావితరాలకు అందించే బాధ్యత మనదేనని చెప్పారు. వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు సుజనా చౌదరి, కలెక్టర్ లక్ష్మీ షా పాల్గొన్నారు. వందే మాతరం is a song that inspired millions of people to unite, to rise and to celebrate the spirit of the nation. It inculcated nationalistic fervor into millions of the people during the freedom struggle. It not only laid a strong foundation for freedom movement and also led thousands of youth into freedom movement, having written by Bankim Chandra Chattopadhyaya 150 years ago. It still inspires the crores of Indian people today. The Vande Mataram is not just a song. It still echoes in the hearts of the people today. స్వాతంత్ర పోరాటంలో జాతిని మొత్తం ఏకం చేసిన గీతం వందే మాతరమని ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలులో నిర్వహించిన సామూహిక వందే మాతర గీతాలాపన కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాతలు పాల్గొని వందే మాతర గీతాన్ని ఆలపించారు. తొలుత జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు విద్యార్థులతో కలిసి ఒంగోలు చర్చి సెంటర్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వందే మాతర గీతాలాపనలో పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రులు, ప్రజాప్రతినిధులు వందే మాతర గీతాన్ని ఆలపించారు. బంకించంద్ చటర్జీ గారు రాసినటువంటి గీతం వందే మాతరం మనం ఆలపించడం జరిగింది. వందే మాతరం అనే గీతం ఒక నినాదంలాగా, ఒక సాక్రెడ్ ఎనర్జీ లాగా, అంటే పవిత్రమైనటువంటి శక్తిలాగా ఆ రోజు బ్రిటిష్ వారు మనపై, అంటే భారతదేశంపై సాగిస్తున్నటువంటి అరాచక పాలనకి వ్యతిరేకంగా ఈ పాట ఎంతోమంది లక్షల వేలు కోట్ల మంది భారతీయులను కదిలించి వాళ్ళందరినీ కూడా ఒక్కతాటిపైకి తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడింది. ఈ నినాదంతో మనము మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడమే కాకోకుండా బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమి కొట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ వందే మాతరం అనే ఈ గీతం యొక్క మూమెంట్ ఆల్మోస్ట్ 1 year వరకు కూడా మనం చేస్తున్నాం. ఎందుచేతంటే యూత్లో ఇప్పుడున్నటువంటి యూత్ అంతా కూడా దీని ద్వారా ఇన్స్పైర్ కావాలి. ఈరోజు భారతదేశంలో
మన జాతీయ గీతం వందే మాతరం ప్రారంభించి 150 సంవత్సరాల శుభ సందర్భంలో ఈరోజు భారతదేశం అంతా ఈ వందే మాతరం జాతీయ గీతం ఆలపిస్తూ ప్రతి ఒక్కరం కూడా భారతీయులమనేటువంటి గర్వపడేటువంటి దినం ఇది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వందే మాతర గీతాన్ని ప్రతి ప్రాంతంలో ఆలపించాలని అందరం భారతీయులం అంతా ఒక్కటే అనేటువంటి నినాదం అన్ని ప్రాంతాల్లో చాటి చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం విజయవంతమవుతున్నందుకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వందే మాతర గేయం 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ సైకత శిల్ప కళాకారుడు మనస్ కుమార్ సాహు ప్రత్యేక సైకత కళారూపాన్ని ప్రదర్శించారు. దేశభక్తిని, త్యాగం, ఐక్యతను తెలిపేలా ప్రతి భారతీయుడి హృదయంలో భావోద్వేగం ప్రతిబింబించేలా ఈ కళారూపం ఉంది. ప్రతి ఒక్కరిని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేలా గేయ రచయిత బంకిం చంద్ర చటోపాధ్యాయ స్వరకల్పనలో వచ్చిన వందే మాతరం గేయానికి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. స్వాతంత్రోద్యమానికి కీలకంగా మారి ప్రజలను ఉర్రతొలగించిన వందే మాతరం జాతీయ గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గుంటూరు నగరంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు సామూహికంగా గీతాలాపన చేశారు. నగరంలోని పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ పాల్గొని వందే మాతర ప్రాశస్త్యాన్ని విద్యార్థులకు వివరించారు. అనంతరం వందలాది మంది విద్యార్థులు సామూహికంగా వందే మాతర గీతాన్ని ఆలపించి ఆనాటి ధన్యజీవుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఎన్సీసీ విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు వందే మాతరం గీతం ఆలపించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో విద్యార్థులు, ఉపాధ్యాయులు వందే మాతరం గీతాన్ని ఆలపించారు. వందే మాతరం గీత రచయిత బంకిం చంద్ర చటోపాధ్యాయ ఎలాంటి పరిస్థితుల్లో వందే మాతరం గీతాన్ని రచించాల్సి వచ్చిందో దాని ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో 500 మంది ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కర్నూలులో వివిధ పాఠశాల ఉపాధ్యాయులతో పాటు మాంటెసోరీ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో వందే మాతరం గీతం ఆలపించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహం ముందు ఉపాధ్యాయులు వందే మాతరం గీతాన్ని ఆలపించారు. బెంగాల్ మొట్టమొదటి పీసీఎస్ అధికారిని నాకే ఇంత అవమానం జరిగింది అని అంటే అక్కడ ఉన్నటువంటి సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆలోచించారు. ఆ తీరని వ్యధతోటి దీర్ఘకాలిక సెలవు కోరుతూ కలకత్తాకు బయలుదేరారు. అప్పటికే ఆయన బాధలోనే ఉన్నారు. కానీ ఆయనకు నిదానంగా తెలిసినటువంటి విషయం ఏంటంటే బ్రిటిష్ ప్రార్థనా గీతము భారత జాతీయ గేయంగా ప్రకటించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పి వార్త విన్నారు. ఆ ఆగ్రహమే ఆయన కలం నుంచి పాట రూపంలో జాలువారింది. సాహితీ సామ్రాట్టుగా సుప్రసిద్ధుడు, వచన రచనలో సిద్ధహస్తుడు, భారతదేశానికి నవలా రచన పరిచయం చేసిన వాడిగా మన బంకిం చంద్ర గారు అప్పటికే సుపరిచితుడు. 1947 స్వాతంత్రం సిద్ధించిన రోజు నుంచి తొలి విజయ గీతంగా మన ఆకాశవాణిలో ఈ వందే మాతర గీతాన్ని ఆలపించారు. 1950 రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం వందే మాతర గేయాన్ని రవీంద్రుడి జనగణమనతో పాటు సమాన హోదాను
ఇవ్వాలినని గౌరవించాలేనని సూచించింది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు వందే మాతర గీతాన్ని ఆలపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ మున్సిపల్ హైస్కూల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులు బంకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు వేసిన భరతమాత వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి. భరతమాతను గొప్పగా కీర్తించే అమోఘమైన గేయం వందే మాతరమని, ఈ గేయం దేశ జాతీయ గేయమని, భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని ఐక్యతను పెంపొందిస్తోందన్నారు. నమస్కారం, నా పేరు పి తేజస్విని. వందే మాతరం అనేది భారత జాతీయ గీతం. ఇది ప్రముఖ రచయిత అయిన బంకిం చంద్ర చటర్జీ 1875 7వ నవంబర్ తేదీన ప్రముఖ సంస్కృత భాష మరియు కొంత ఆంగ్ల భాషలో రచించారు. వందే మాతరం అంటే ఓ తల్లి నీకు నమస్కారములు అని అర్థం. ఈ జాతీయ గీతం అనేది ప్రజలను ఉత్తేజం వైపు మరియు అలాగే ప్రముఖ పోరాటంలో నడిపించింది. ఈ రోజు మా పాఠశాలలో ఎంతో ఘనంగా మరియు వైభవంగా ఇది జరుపుకున్నాము. ధన్యవాదాలు. వందే మాతరం 150 సంవత్సరాలు పురస్కరించుకొని ఎస్ఎస్బి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఘనంగా వందే మాతర 150 సంవత్సరాల ఉత్సవాల్ని జరుపుకుంటున్నాము. ఈ వందే మాతరము 1875వ సంవత్సరం నవంబర్ 7వ తారీఖున బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ఆనందమఠ్ గ్రంథంలో నుంచి ఈ వందే మాతర గేయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ గేయాన్ని తీసుకున్నప్పుడు మొట్టమొదట దీనిని 1885 కోల్కతా సమావేశంలో దీనికి స్వయంగా చరణాలు రచించి దీన్ని ఉద్యమ రూపంలో తీసుకురావడం జరిగింది. దీన్ని మొట్టమొదట పశ్చిమ బెంగాల్ విభజన అప్పుడు కానీ, అదేవిధంగా జలియన్ వాలాబాగ్ దురంధర ఘటాలు కానీ భారతదేశాన్ని ఏకం చేయడానికి ఉవ్వెత్తున భారతదేశ ప్రజలందరూ రోడ్లోకి రావడానికి ప్రధాన కారణమైనటువంటి గేయాన్ని వందే మాతర గేయం. అలాంటి గేయాన్ని మనము స్మరించుకుంటూ ప్రధానమంత్రి మోడీ గారు 150 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి దీనిని ఘనంగా జరపాలని చెప్పి దీన్ని దేశవ్యాప్త ఉత్సవాలుగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దీన్ని జనగణమనతో పాటు భారత రాజ్యాంగంలో చేర్చి దీన్ని కూడా జాతీయ గేయంగా 1950 జనవరి 24న ఆమోదించాం. వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్లో ఉద్యోగులతో వందే మాతరం గీతంను చేసిన జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆలాపన చేశారు. జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ వందే మాతరం గీతానికి 150 ఏళ్లు నిండాయి. వందే మాతరం గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ 1875 నవంబర్ 7న రచించారని తెలిపారు. ఆయన నవల ఆనందమఠ్లో మొదటిసారి ఈ గేయం వెలుగుని ఆలపించారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో యావత్ దేశాన్ని ఏకతాటిపైకి నడిపించి ప్రజల్లో దేశభక్తిని రగిలించి అద్భుత గేయంగా నిలిచిందన్నారు. 2025 నవంబర్ 7 నాటికి వందే మాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిపారు. 150 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మనమందరూ కూడా ఆ ఒక చాలా ఇన్స్పైరింగ్ పాటను ఈరోజు మళ్ళీ పాడడం జరిగింది. అంటే ఒక పాటకు అంత పవర్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికీను కొంచెం చరిత్రని గుర్తు చేసుకుంటే మనకు 1905లో మనకు బంగ్లాదేశ్ అంటే బెంగాల్ ఏముంది, ఆ బెంగాల్ని ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్గా రెండుగా అప్పుడు లార్డ్ కర్జన్ ఉన్నప్పుడు పార్టిషన్ ఆఫ్ బెంగాల్ జరిగింది. అది జరిగినప్పుడు అది ఒక రకంగా ఒకే కల్చర్తో ఉన్న వాళ్ళని, ఒకే భాషతో మాట్లాడే వాళ్ళందరినీ కూడాను వాళ్ళ ఐక్యత పెరుగుతుంది అనే ఉద్దేశంతో సో దాన్ని డివైడ్ చేశారు. డివైడ్ చేసిన తర్వాత దానికి యాక్చువల్లీ మొత్తం మన దేశంలో మొత్తం ఒక కదలిక వచ్చింది. యాక్చువల్లీ ఈ డివిజన్ని వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ చాలా ఉద్యమాలంతా జరిగింది. యాక్చువల్లీ ఆ టైంలో మా బంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ పాట ఫేమస్ అయిపోయింది. యాక్చువల్లీ అది ఫేమస్ అయిపోయి ఆ టైంలో అందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చి ఆ రెండుగా విడిపోయిండే బంగాల్ని దాన్ని మళ్ళీ కలిసేదానికి స్ఫూర్తినిచ్చింది యాక్చువల్లీ ఈ పాట. అంటే ఒక పాటకు అంత
పవర్ ఉంది అన్నమాట. యాక్చువల్లీ అంటే దాంట్లో సారం ఇంత. యాక్చువల్లీ మనందరికీ కూడా మాతృభూమి భారతదేశం, మా అందరికీ కూడా మదర్ అమ్మగారు అంటే మనకు భారతమాత అనే ఒక భావంతో ఈ ఒక గీత రాయడము, ఒక గీతతో ఒక రాజకీయ విప్లవం, ఒక చరిత్రలో ఒక పెద్ద మలుపు తీసుకొని వచ్చిన పాట ఇది యాక్చువల్లీ. సో ఈ పాట మనకు అలాగే స్ఫూర్తినివ్వాలి. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనందరూ కూడాను ఒకే దేశంలో ఉన్న ప్రజలు అనే ఒక భావనతో వేరే రాష్ట్రంలో ఒక రాష్ట్ర ఆధారితంగా కానీ, భాష ఆధారితంగా కానీ, లేదా ఇంకొక ఆధారితంగా కానీ అందరిలో కూడాను ఎటువంటి విభేదాలు లేకుండా చూసుకుంటూ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సామూహిక వందే మాతర గీతాలాపన జరిగింది. కలెక్టరేట్లో డిఆర్ఓ సూర్యనారాయణ, ప్రశాంతి, గ్రామంలో డిఎంహెచ్ఓ ఫైరోజ్ బేగం ఆధ్వర్యంలో జిల్లా అధికారులు పాల్గొని వందే మాతర జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ ఫైరోజ్ బేగం మాట్లాడుతూ భారత మాత తల్లికి అంకితమైన ఆధ్యాత్మిక దేశభక్తి గీతమే వందే మాతరం అని అన్నారు. దేశమంతా ఒకే తాటిపై నిలబడేలా వందే మాతర గీతం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండి జాతీయ సమైక్యతకు, దేశ సమగ్రతకు అందరూ అంకితం కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వైజరీ బోర్డు తొలి సమావేశం జరిగింది. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో చేపట్టిన ప్రాజెక్టులు తదితర అంశాలపై ఈ అడ్వైజరీ కమిటీ చర్చించింది. 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్రగామిగా చేయాలనే లక్ష్యంతో ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ ను ప్రకటించడంతో పాటు ప్రత్యేకంగా ఒక అడ్వైజరీ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు విజయానంద్ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఈ నెల 21న రానున్నారని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. 20వ తేదీన ముర్ము తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారని, అనంతరం ఆమె తిరుమలకు చేరుకుంటారని తెలిపారు. ఆలయ సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి తొలుత వరాహస్వామి ఆలయాన్ని, తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుంటారని వివరించారు. ప్రసిద్ధ సూఫీ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమైన కడప అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేరుకూరి గురువారం ప్రభుత్వ లాంఛనాలతో కడప శాసనసభ్యురాలు మాధవిరెడ్డితో కలిసి చాదర్ సమర్పించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తరపున చాదర్ సమర్పించడం సంతోషంగా ఉందని, అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి చెందాలని అల్లాను ప్రార్థించినట్లు తెలిపారు. ప్రభుత్వం తరపున చాదర్ సమర్పించడం జరిగింది. అలాగే ఇది మన ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన ఉరుసుకి వివిధ దేశాల నుంచి, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు రావడం జరుగుతూ ఉంది. వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, సహాయ కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కడప పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దటం, అలాగే ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ప్రభుత్వం తరఫున సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఈ కడప అమీన్ పీర్ దర్గా అనేది మత సామరస్యానికి ఒక ప్రతీకగా ఉంటుంది. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఈ యొక్క దర్గాని దర్శించుకుంటారు.
సో వారందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారం. పండుగ ప్రతి సంవత్సరం కూడా ఈ అమీన్పీర్ దర్గాను ప్రభుత్వ కార్యక్రమంగా ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కడప ఎమ్మెల్యే మాధవి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాదర సమర్పణ కార్యక్రమం కూడా చేశాం. ఉరుసు సందర్భంగా గొప్ప కార్యక్రమం. ఈ ఈ 4-5 రోజుల కాలంలో ఉరుసు టైంలో దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు అందరికీ కూడా కడప జిల్లాలో కడప నగరంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఏ భక్తుని కూడా ఎక్కడ అసౌకర్యం కలగకుండా శానిటేషన్ వ్యవస్థ కానీ అదేవిధంగా తాగునీరు మెడికల్ ఫెసిలిటీసు ఇవన్నీ కూడా చేశాం. దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు అందరికీ కూడా కడప నగరం ఈరోజు అమీర్పీర్ దర్గా తరఫున కడప ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ప్రతి భక్తుడు కూడా వచ్చి అమీర్పీర్ దర్గాను సందర్శించి వారి ఆశీస్సులు పొందాలని అదేవిధంగా మానవాళికంతా కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ అమీన్పీర్ దర్గా ఉరుసు శుభాకాంక్షలు తెలియజేస్తాం. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం పాతపాలెం వద్ద ఓలూరు రాయల చెరువుకు గండిపడి ముంపునకు గురైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ముంపు గ్రామాలు కలత్తూరు, హరిజనవాడ, పాతపాలెంలలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ మాట్లాడుతూ ముంపు బాధితులకు గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మించడంతో పాటు పశువులను కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. గ్రామాల్లో తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం, త్రాగునీరు, వైద్య సదుపాయాలు అందిస్తున్నామన్నారు. గుంటూరులోని పలు బంగారం దుకాణాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. హాల్ మార్క్ లేకుండా నగలు విక్రయిస్తున్న దుకాణాలను గుర్తించిన అధికారులు ఆభరణాల నాణ్యతను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా తక్కువ నాణ్యత గల బంగారు నగలను వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు ఈ సోదాల్లో గుర్తించారు. నకిలీ హాల్ మార్కులను సైతం దుకాణదారులు వేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బంగారు ఆభరణాలను విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జాయింట్ డైరెక్టర్ టి అర్జున్ మీడియాకు తెలిపారు. మిస్యూజ్ ఆఫ్ హాల్ మార్క్ అనేది జరుగుతుంది జ్యువెలర్ షాప్లో అనేది తెలిసింది. ఫస్ట్ ఇక్కడ 1.286 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ మాకు దొరికింది. ఇక్కడ మార్కింగ్ అనేది డూప్లికేట్ మార్కింగ్ ఉన్నాయి. 22 క్యారెట్, 916. సో దే ఆర్ హ్యావింగ్ స్మాల్ రూమ్. అక్కడ అందులో లేజర్ మార్కింగ్ మిషన్ అనేది కూడా ఉంది. సో సంబంధిత పోలీస్ స్టేషన్లో మేము ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ తెచ్చుకున్నాము. వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. కస్టమర్స్ అనేది సిటిజన్స్కి రిక్వెస్ట్ ఒకటే చేస్తారని HYD మార్కింగ్ కంపల్సరీ 6 డిజిట్ ఉంటుంది. ML7 VZP అనే కోడ్ 6 డిజిట్ కోడ్ అనేది కొడితే తెలుస్తుంది ఆర్నమెంట్ లాంగ్ అంటే రింగా, లాంగ్ చైనా, స్మాల్ చైనా అనేది వెటవర్ ఆర్టికల్ నేమ్ వస్తుంది. ఎప్పుడు హాల్ మార్కింగ్ అయింది, డేట్ ఆఫ్ హాల్ మార్కింగ్ అని వస్తుంది. సో దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. 2 రోజుల పాటు జరగనున్న వాటర్ షెడ్ మహోత్సవ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా శుక్రవారం పరిశీలించారు. గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెం గ్రామ పంచాయతీలో 11వ తేదీన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 130 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వాటర్ షెడ్ PMKSY జాతీయ సదస్సు 2 రోజుల పాటు నవంబర్ 10, 11 తేదీల్లో గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయగా మొదటి రోజు గుంటూరులో ITC హోటల్లో ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. రెండవ రోజు వెంగళాయపాలెంలో జరుగుతుంది. 2 రోజులు కూడా కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హాజరు కానున్నారు. శుక్రవారం వెంగళాయపాలెం సందర్శించిన జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు ఉండరాదని ఆదేశించారు. విజయవాడ లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల, చాణక్య, వెంకటేష్ నాయుడు, కసిరెడ్డి విజయవాడ నుంచి ACB కోర్టుకు తరలిస్తున్నారు. మరియు గుంటూరు సబ్ జైలు నుంచి నవీన్, బాలాజీ యాదవ్ కూడా వస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
చెయ్యి నెంబర్ కూడా వచ్చింది కూడా దాన్ని వస్తున్నాను. పులివెందుల మెడికల్ కళాశాలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను వెంటనే విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వమే పులివెందుల మెడికల్ కళాశాలను నిర్వహించాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ కో కన్వీనర్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో జరిగిన మీడియా సమావేశంలో వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రసంగిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ 2024-25 విద్యా సంవత్సరంలో పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు 50 MBBS సీట్లు కేటాయిస్తూ 2024 ఆగస్టు 16న లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇస్తే కూటమి ప్రభుత్వం ఆ 50 మెడికల్ సీట్లను రద్దు చేసిందని తెలిపారు. వీటితో పాటు 2025-26 సంవత్సరానికి గాను మరో 150 మెడికల్ సీట్లను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు 2 అడిషనల్ DME పోస్టులు, 12 ప్రొఫెసర్ పోస్టులు, 25 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 42 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు గతంలోనే మంజూరు చేసి నియామకాలు చేపట్టగా నేటి కూటమి ప్రభుత్వం 2025 డిసెంబర్లో వేరే ప్రాంతాలకు వారిని బదిలీ చేశారన్నారు. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభించక అందులో ఒకటి కడప మెడికల్ కాలేజ్. కడప మెడికల్ కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ 2024-25లోనే ఆమోదం తెలియజేస్తూ 50 సీట్లని మెడికల్ సీట్లని అందిస్తే నేడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ సీట్లు మాకు అవసరం లేదు అని వెనక్కి పంపించటం, వాటిని రద్దు చేయటం జరిగింది. 2025-26 సంవత్సరానికి గాను మరో 150 మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉంటే వాటిని కూడా కోల్పోవటం జరిగింది. మొత్తం మీద కడప మెడికల్ కళాశాల ప్రభుత్వ మెడికల్ కళాశాలగా కొనసాగకుండా వచ్చిన 200 మెడికల్ సీట్లని కోల్పోయిన పరిస్థితిని చూస్తున్నాం. కడప మెడికల్ కళాశాలకు ఆనాటి ప్రభుత్వం 2 అడిషనల్ DME పోస్టులు, 12 ప్రొఫెసర్ పోస్టులు, 25 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 42 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరు చేసి నియామకాలు చేస్తే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ పోస్టులన్నింటినీ రద్దు చేయటం, నియమించబడిన వారందరినీ వేరే ప్రభుత్వ ఆసుపత్రులకి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. 2025 అక్టోబర్ 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వుల మేరకు ఈ మెడికల్ కళాశాలకి గత ప్రభుత్వం అందించిన అధునాతన పరికరాల అన్నింటినీ కర్నూలు, గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించటం దుర్మార్గమైన చర్యగా భావిస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.